హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే డైలీ వ్లాగ్. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే ఈ వీడియో నేను మీషోలో కొన్న ప్రోడక్ట్ గురించి అయితే చూపిస్తున్నాను. ఇవి ఎవరైనా తీసిన వాళ్ళైతే చూడాల్సిన పని లేదు. నాలాగా లేటుగా చూసినా కూడా లేటుగా తీసుకున్న వాళ్ళు ఎవరైనా తీసుకోవాలని అనిపిస్తుంది కదా, వాళ్ళ కోసం అయితే పెడుతున్నాను అనమాట. ఇది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి నేనైతే చూపిస్తున్నాను. శారీ గురించి. శారీ కొన్ని తీసుకున్నాను, కొన్ని పిల్లల కోసమని కొన్ని తీసుకున్నాను, ఇంటి కోసమని కొన్ని ప్రోడక్ట్ అయితే తీసుకున్నానండి. అవి చూపిస్తాను. ఇప్పుడైతే ఈ శారీ గురించి అయితే చెప్తానండి. ఈ శారీ అయితే పర్పుల్ కలరు, ఇన్స్టాలో అంతా కూడా చాలా ట్రెండింగ్గా పోతా ఉంది కదండి. ఈ శారీ అయితే డోలా సిల్క్ అండి ఇది శారీ అయితే. దీని మీద నేనైతే 6-7 నెలలుగా చూస్తూనే ఉన్నానన్నమాట ఈ శారీని. ఆవులు, లోటస్లు ఇట్లా ఉన్నాయి కదా, మనం కట్టుకుంటే ఎలా ఉంటుందో ఏంటో ఏమో అని చూసి గమ్మునైపోయేదన్నమాట. సరే ఏమైంది కానీ తీసుకునేద్దాము, ఎట్టుంటుందో చూద్దామని చెప్పి అయితే మీషోలో ఆర్డర్ పెట్టానండి. 450 రూపీస్ అండి. చూడటానికి ఎంత బాగుందంటే అంత బాగుంది. మెత్తగా ఉంది క్లాత్ అయితే. కట్టుకుంటే కూడా ఫీలింగ్ కూడా చాలా బాగుందన్నమాట. ఒంటి మీద వేసి చూస్తే అంత బాగుందండి. ఇంకా బ్లౌజ్ కూడా ఇచ్చారనమాట దానికి. పర్పుల్ కలరు చాలా బాగుంది. కలర్స్ చాలా ఉన్నాయండి దీంట్లో. 6-7 కలర్స్ దాకా ఉన్నాయి. కానీ ట్రెండింగ్ పోతుంది ఇదే కదా కలర్ అని చెప్పని అయితే పెట్టాను. మిగతా కలర్స్ అక్కడక్కడ ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో ఈ శారీ అయితే చాలా బాగుందండి. చూడటానికైతే మెత్తగా ఉంది. ఫ్లోరల్ ప్రింట్ అనమాట. షైనింగ్ గోల్డ్ ప్రింట్ వచ్చింది. అది చాలా బాగుందండి. చూడటానికైతే మెత్తగా ఉంది. కట్టుకుంటే ఎట్లుంటుందో మరి తెలియదు నాకు, కానీ నేనైతే కొనేసుకున్నాను. చాలా బాగుంది. చూసిన వాళ్ళైతే తప్పకుండా తీసుకోవచ్చు. అంటే బార్డర్ అయితే రాలేదు, బార్డర్ లాగా మనకు ప్రింట్ ఇచ్చారనమాట, గోల్డ్ ప్రింట్ అలాగుంటుంది శారీ అయితే. ఇంకా ఈ శారీ అయితే చెప్పాల్సిన పని లేదండి. ఇది కూడా డోలా సిల్క్ అనమాట. బార్డర్ వచ్చి మనకు జరీ బార్డర్ లాగా ఇచ్చారనమాట. జరీ బార్డర్ కింద పెద్ద బార్డరు, పైన చిన్న బార్డర్ ఇచ్చారు. సూపర్ అంటే సూపర్గా ఉందండి. మనము బ్లౌజులు అయితే చక్కగా మంచిగా డిజైన్ పెట్టి కుట్టించుకుంటే 2 శారీలకు సూపర్గా ఉంటుందండి, అందంగా. ఇంకా నా దగ్గర అయితే ఇప్పుడు కుట్టించేవాళ్ళు ఇక్కడ టైలర్స్ అంత మాత్రమే తొందరగా ఇవ్వరు. అందుకని నేను ఆన్లైన్లో కొన్ని అయితే రెడీమేడ్గా పెట్టుకునేస్తానండి. అలాంటివి వేసేసుకుంటూ ఉంటా. కానీ ఈ శారీ మాత్రం అలాగే పెట్టున్నాను. మంచిగా ఎవరైనా తొందరగా ఇచ్చే వాళ్ళ దగ్గర అయితే కుట్టించుకోవాలి. కాకపోతే శారీ అయితే సూపర్గా ఉందండి. ఈ శారీ కూడా బ్లాక్ అండ్ రెడ్ వైట్ ఏనుగులతో చాలా బాగుందండి. బార్డర్ కూడా పెద్దదిగా ఇచ్చారు. జరీ బార్డర్ అనమాట. డోలా సిల్కే. ఎంత బాగుందంటే మెత్తగా ఉంది. బ్లౌజ్ కూడా ఇచ్చారనమాట. ఫస్ట్ శారీ పర్పుల్ దానికి బ్లౌజ్ ఇచ్చారు. ఈ శారీకి కూడా బ్లౌజ్ ఇచ్చారండి. చాలా బాగుంది, కొనుక్కోవచ్చు. 550 రూపీస్ అనమాట శారీ కూడా మీషోలోనే. ఇక ఈ కోట్ అయితే చాలా బాగుందండి. డ్రెస్సుల మీదకి మనము ఎక్కడికైనా మనం బయట వెళ్ళడానికి కూడా క్యాజువల్గా అట్లాగా వేసుకునేయచ్చు. డ్రెస్ పైన కూడా అలాగుందని చెప్పి ఇదైతే తీసుకున్నానండి. కోట్ మోడల్ లాగా డార్క్ బ్లూ అనమాట. అది బ్లాక్గా కనబడుతుంది మీకు. నేనైతే ఇది కూడా తీసుకున్నాను. 217 రూపీస్ అనమాట రేటు. మీషోలోనే చాలా బాగుందండి. అది కూడా తీసుకోవచ్చు. ఇక పలాజా లాగా ఒకటి వైట్ అయితే పెట్టానండి. నేను తీసినప్పుడు 170 రూపీసే. పెద్ద పలాజా వస్తుంది కదా, అది అనమాట. ఇప్పుడు రేట్ వచ్చి తక్కువ పడింది. 140 రూపాయలు ఏమో చూపిస్తుంది. అందుకే లింకులు పెట్టడానికి కూడా కొంచెము తటమటంగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి తగ్గుతుంది, ఒకసారి ఎక్కుతుంది. లైవ్లో చూడండి, తక్కువగా పోతూ ఉంటుంది. అప్పుడైతే బుక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. తక్కువ పడిందండి. ఎందుకు ఇంట్లో నైటీలు వేసుకునే బదులు ఇలాగ వేసుకుందాము, టీషర్ట్ల మీదకి అట్లా వేసుకోవచ్చు కదా, షార్ట్ ఫ్రాకుల కిందకి వేసుకోవచ్చు కదా, సైడ్ కట్ చుడిదార్ల కిందకి అన్నట్టు తీసుకున్నానండి పలాజాలు. ఒకటి వైట్ చాలా బాగుంది. ఇంతకుముందు కలర్స్ కూడా కొన్నాను. లైక్రా అనమాట. చాలా బాగుందండి, తీసుకోవచ్చు అది కూడా. ఇక ఈ ఫ్రాక్ అయితే క్యాన్ పెట్టి కుట్టున్నారండి. అంటే ఇది మీకు తెలిసే ఉంటుంది. మనం లెహంగాల కిందకి అయితే వేసుకోవడానికి. మా పిల్లలిద్దరూ లంగాలు కుట్టించానమాట శారీలతో ఇంతకుముందు. అవి చాలా పలసగా ఉంటే సరే దాని కిందకైతే లంగాలు వేసేది రాదు కదా వీళ్ళకి, అందుకోసమైతే ఈ ఫ్రాక్ లాగా ఒకటి పెట్టానండి. వైట్ సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఇది కూడా చాలా బాగుంది. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. తక్కువ పడింది రేట్, అందుకని పెట్టాను. ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను. 500 రూపీస్ చూపిస్తుంది. నాకైతే ఇప్పుడు 250కే వచ్చిందనమాట.
ఆఫర్ పోతా ఉంటే తీసుకున్నాను అనమాట. ఒకసారి చూడండి మీరు కూడా. పైన అయితే కాటన్ పెట్టారు, నెట్ క్లాత్ లాగా ఉందండి. లోపల 3 లేయర్స్ ఉందండి, చాలా బాగుంది. చూడటానికైతే వేసుకుంటే కూడా బాగుంటుంది, ఫీలింగ్ కూడా లోపల అట్లుందనమాట. లంగాల కిందకి అనార్కలి ఫ్రాక్ లాగా కుట్టేసి మనం శారీలతో మనం లోపల ఏమి కుట్టకపోయినా లోపలికి ఇవి వేసేసినాం అనుకోండి, చాలా బాగుంటుంది. మీకు తెలిసే ఉంటుంది లేండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. చూడటానికైతే అంత చక్కగా ఉన్నాయండి, అన్నీ కూడా బాగున్నాయి. మీషోలో నేనైతే తీసుకున్నాను, మీకైతే నచ్చితే తీసుకోవచ్చు. ఇకైతే ఇవండి దీపాలకు ఒత్తులకు వేసే ఈ దీపానికి వేసే కుందులుకి వేసుకునే ఫోల్డర్స్ అన్నమాట, ఒత్తులు వేసేటివండి. చాలా బాగున్నాయండి. నూనె కారిపోకుండా మనకు స్ట్రైట్గా ఒత్తి అయితే నిలుస్తుందన్నమాట. బ్రాస్ ఐటము 2 మోడల్స్ తెప్పించుకున్నాను. ఒకటి 120 రూపీస్ అనమాట, 6 వచ్చింది. ఒకటి 130 రూపీస్, 6 వచ్చిందనమాట. ఆత్రం ఉండలేక గబగబాని ఫస్ట్ అయితే మీకు చూపించేద్దాము ఇవన్నీ. ఫస్ట్ అయితే చూపించాను, ప్యాకింగ్ అయితే మళ్ళీ తీసి పెట్టానమాట. అలా వచ్చిందండి ప్యాకింగ్ అయితే, చాలా బాగుందండి. మా ఇంట్లో పిల్లలు కూడా పెట్టేసి వెళ్తారనమాట దీపం స్కూల్కి, వాళ్ళకి వీలైనట్టుగా ఉండాలనేసి ఇలా అయితే తీసుకున్నానండి. ఒత్తులు వేయడానికి ఈజీగా, చేయి తాకకుండా, చేతికి నూనె అంటకుండా, కారిపోకుండా చాలా బాగా అయితే వెలుగుతున్నాయి. స్ట్రైట్గా బాగా జారిపోకుండా. చిన్న కాటన్ చిన్నది పెట్టినా కూడా మనకు నూనె బాగా లాగుతుందన్నమాట, పైకి వస్తుంది. అంత బాగున్నాయండి ఇవైతే. అంటే చూసి ఉంటారు, తీసిన వాళ్ళు ఎవరైనా చూపిస్తే మీకు తెలుస్తుంది కదా అని ఉద్దేశంతో అయితే పెడుతున్నాను. 2 బ్రాసేనండి, చాలా బాగున్నాయి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇవి కొన్ని ప్రోడక్టు మీకు ఏదైనా యూస్ఫుల్ అవుతుందనేసి అయితే చూపిస్తున్నానండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే ఇవి నేను తీసి దీపావళి అప్పుడే తీసానండి, చూపిద్దాం అనేసి ఇంకా మర్చిపోతూనే ఉంటే ఇంకా ఈరోజైతే వీడియో అయితే పెట్టానన్నమాట. బాగున్నాయి అయితే మాత్రం, తీసుకోవచ్చు ఎవరైనా కూడా. ఇక అవైతే ప్రోడక్ట్ కొన్నానండి. ఇంకా సంక్రాంతి కోసమే కాదులేండి, ధనుర్మాసం స్టార్టింగ్ నుంచినే మేమైతే ముందు రోజే తెచ్చుకున్నామండి. ఇదైతే మాకు సిస్టర్ అయితే తీసుకొచ్చి ఈ విధంగా అయితే కలిపి పెట్టుకునేసింది అనమాట. కలర్స్ అన్నీ రంగురంగులుగా తెచ్చి బియ్యం పిండి తీసుకొని వచ్చి ఇంట్లోనే స్టోర్ బియ్యం ఉంటుంది కదా, అలా కొట్టి అలా కలిపేసుకొని పెట్టుకునింది అనమాట డబ్బాలలో. ఇంటి ముందర అయితే వేయడానికి రోడ్డు దగ్గర కింద ఫ్లోర్ కదా, నేను పైన ఉంటాను. మాది చిన్న వరండానే కాబట్టి నేనైతే ఇలా సెట్ చేసుకుంటానండి. చిన్న చిన్న డబ్బాలతో అలాగా అనుకుంటాం, కానీ ఆ డబ్బాల్లో వస్తుంది కదా అని ఈ వీడియోలో చూసి చేస్తాం కదండి, రావడం లేదండి. నాకైతే ఆ డబ్బాలు రావట్లేదు. నాకు ఇదైతే నేను గుడి దగ్గర తీసుకున్నాను అనమాట, పైప్ లాగా ఉంది చూడండి, అలాంటివి అక్కడ తీసుకున్న దాంట్లో అయితే బాగా వస్తుందండి కలర్ వేయడానికి. ఇవంతా నాకు పోయిన సంవత్సరం నుంచినే ముందు ఛానల్లో అయితే పెట్టున్నాను, మళ్ళీ ఈ ఛానల్లో అయితే పెడుతున్నాను. ఆ ఛానల్ లేదు కాబట్టి ఇప్పుడైతే నేను ఇలాగ అన్నీ రెడీ చేసి పెట్టుకునేసాను అనమాట. ఉదయమే 5:30కంతా చిన్న వరండానే కాబట్టి వాకిలి కడిగేసుకొని చిన్న చిన్న ముగ్గులు రంగురంగులుగా వేసుకుందామని చెప్పి నాకు కూడా 250-300 రూపీస్ దాకా అయిందనమాట. రంగులు చాక్ పీస్ కాదులేండి, ముగ్గురాళ్ళలోనే రకాలు తెచ్చుకున్నాను, కలర్స్ తెచ్చుకొని ఈ విధంగా అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. దానికి ముందే నా దగ్గర గుళ్ళకు వెళ్తూ ఉంటాను కదా, అక్కడ తిరుచానూరు గుడి దగ్గర, తిరుమల గుడి దగ్గర షాపింగ్ చేసినప్పుడంతా కూడా నేను ఏదో ఒకటి కనబడింది ఇలా తెచ్చుకునేస్తూ ఉంటాను అనమాట. ఇట్లా మనం రోలర్ లాగా ఉంది చూడండి, ముగ్గు వేసేది, దాంట్లో ముగ్గు పిండి వేసేసేది అనమాట. చుట్టూ బాగా వస్తుంది. కాకపోతే ఒకటి బాగుంది, ఒకటైతే కలర్ మారిపోయిందనమాట వాటర్ తగిలి. నేను కూడా ఒక 2 కేజీలు స్టోర్ బియ్యాన్ని రవ్వలాగా కొట్టించుకోవాలండి. మనము పిండిలాగా కొడితే సరిగా రాదండి. మనం రవ్వలాగా కొంచెం బొంబాయి రవ్వలాగా తీసుకొని చేసుకున్నాం అనుకోండి, కొట్టించుకున్నామంటే మిషన్లో, మనం కొద్దిగా ముగ్గుపిండిలో కూడా కలిపేసుకొని కూడా మనం పైన కోటింగ్ లాగా ఇవ్వచ్చు అనమాట ముగ్గుకి. అలా చేసుకోవచ్చు. నేను అలాగే చేసుకుంటానండి, ఈజీ ప్రాసెస్. వీడియోలో చూపిస్తూ ఉంటారు, కాకపోతే అది అంతగా నాకు సరిగా రావట్లేదన్నమాట. నాకైతే ఇది ఈజీ అనిపించింది, ఇట్లా చేసుకున్నాను. మీకు ఈజీ అయితే అనిపిస్తే చేసుకోండి ఈ విధంగా. తర్వాత ఇవి చూడండి, చక్రాలు జల్లెళ్ళలాగా తెచ్చుకునేస్తానమాట. ఒక్కొక్కటి 30 రూపీస్ అట్ట పడింది. ఇది పోయిన సంవత్సరమే తెచ్చుకున్నానండి. ఇంకా మనకి ఈజీగా టైం, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇట్లా మనకు హడావిడి ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే రంగులు కానీ ఇట్లా వైట్ ముగ్గుని కానీ అలా పెట్టి ఇంటి ముందర కూడా అలా వేసేసుకుంటానమాట. చిన్న చిన్న ముగ్గులుగా వేసేసి చుట్టూ బార్డర్ ఇచ్చేస్తాను. చాలా బాగుంటాయండి. సంక్రాంతికి కాకుండా శుక్రవారం, మంగళవారాలు కూడా వేసుకోవచ్చు అనమాట. తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని పెడుతున్నాను అనమాట.
మనకి ఈజీగా పని అయిపోయేది కదా చూడాలి. ఈ విధంగా అయితే తెచ్చి పెట్టుకున్నాను అనమాట. నేను ఇది పోయిన సంవత్సరం చేసుకున్నానండి. ఈ డబ్బాలలో ఒక 10 రూపాయలు పడుతుంది డబ్బా అంతే. తెచ్చుకొని ఆ పైన మూత అట్లే కట్ చేసి అలాంటి పైన జల్లెడలాగా ఉన్నది చూడండి, ఆ షీట్ అయితే అమ్ముతారనమాట మనకి. అది తెచ్చుకొని నేనైతే సన్నగా కత్తెరతో, ఇనుప కత్తెరతో కట్ చేసుకొని అలాగ సెట్ చేసి క్యాప్లోకి పెట్టేసి అలాగా మనము రవ్వ కలిపేసుకుంటాం కదా ముగ్గు పిండిలో, కలర్స్ వేసేసి మనం చల్లామనుకోండి ముగ్గు మీద చాలా బాగా పడుతుందండి. చేయి పెట్టి వేసే పని లేకుండా చూడండి అలా తనీగా కూడా వచ్చేస్తుంది. మనం కొంచెం టైట్గా వేసేసుకున్నాం అనుకోండి బయటికి ఊడి రాదనమాట. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. బయట కలర్స్ అయితే 10 రూపాయల ప్యాకెట్ అనమాట, అట్లే పెట్టున్నారు. అవి తెచ్చి అయితే ఒక 10 కలర్స్ తెచ్చి పోసుకున్నానండి. ఇవి అయిపోతే నేను మళ్ళీ కలుపుకుంటాను అనమాట. అలా తెచ్చి పెట్టుకుంటాను. నాకు చిన్న చిన్న ముగ్గులు రంగురంగులు వేయడం అంటే చాలా ఇష్టం అనమాట. పండగలకు కానీ ప్రతి శుక్రవారం, మంగళవారం, శనివారం కానీ అట్లా ఉదయమే పొద్దున్నే 5:30కు అట్లా వేసామనుకోండి ముగ్గు చాలా అందంగా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది, మనసుకు పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందన్నమాట. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.